यन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ॐ शान्ति 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 ॐ జీవాత్మ పరమాత్మల యొక్క సంవాదం స్తుతామయ నేను ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. స్తుతించాను. ఏమి స్తుతించాను అంటే వరద వేదమాత, వరాలను సంగేటువంటి వేదమాత, వేద జ్ఞానమును నేను స్తుతించాను, ఉపాసించాను, విచారించాను. ప్రచోదయంతాం, ప్రేరేపణ కలిగించేటువంటి, ఉత్సాహపరిచేటువంటి, నన్ను ప్రోత్సహించేటువంటి ఆ యొక్క వేదమాతను నేను స్తుతించాను. పావమాని, ఆ యొక్క పావమాని ఎటువంటిది అంటే పూయి పవనే, పవిత్రము చేసేటువంటిది. పావమాని అంటే పవిత్రం, పవిత్రత, శుద్ధత, స్వచ్ఛత కావింపజేసేటువంటిది. ద్విజానాం, ఎవరిని జయిస్తుంటది అనంటే ఎవరైతే రెండవ జన్మ ఎత్తుతుంటారో వారిని. ద్విజులు ప్రథమ జన్మ తల్లి గర్భం నుంచి వచ్చేటువంటి శారీరక జన్మ. రెండవ జన్మ గురువు దగ్గర అజ్ఞానాన్ని ఒలిచి జ్ఞానాన్ని నింపుకొని పరిపూర్ణ జ్ఞానవంతులుగా ఎదిగి సమాజంలోకి అడుగెడుతున్నప్పుడు అది రెండవ జన్మ. ఈ రకంగా స్నాతకులుగా సమాజములకు వస్తున్నటువంటి ఆ యొక్క ద్విజులను, అంటే స్నాతకులుగా గురుకులం పోయి రాగానే వాళ్ళని పవిత్రం చేస్తుంది అని కాదు. ఎవరైతే ఈ అధ్యాత్మ విద్య వైపు మొగ్గు చూపుతూ అదే విషయంలో ఆత్మ కళ్యాణం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని పవిత్రం చేస్తుంటది ఈ యొక్క విద్య. గాయత్రీ మంత్రం గాయనాత్ త్రాయతే ఇది గాయత్రి. గాయనాత్ పాడడం ద్వారా, స్తుతించడం ద్వారా ఎవరైతే చేస్తుంటారో వారిని గాయత్రి ఏ రకంగానైతే రక్షిస్తూ పోతుంటుందో, ఈ వేదమాత, వేద జ్ఞానం, పరమేశ్వరుని యొక్క జ్ఞానము అనేటువంటిది ఆ యొక్క జ్ఞానాన్ని ఉపాసించేవారిని, ఆ జ్ఞానాన్ని చదివేవారిని, చదివించేవారిని, దానికోసం తాపత్రయపడేవారిని పావమాని, పవిత్రము చేస్తుంది, శుద్ధి చేస్తుంది. పవిత్రము శుద్ధి చేయడం ఏంటి అంటే జన్మ జన్మాంతరముతోటి లిప్తమై ఉన్నటువంటి సంస్కార దోషం, కర్మఫలం, దీనిని పరిశుద్ధము గావిస్తుంది. అదెట్లా పరిశుద్ధం గావిస్తుంటుంటది అంటే దానిని తదనుగుణంగా ఆచరించడం ద్వారా, వేదము ఏ రకంగా ఏమైతే చెప్తుందో చెప్పిన దాని అర్థాన్ని తెలుసుకొని తదనుసారంగా ఆచరించే వారి ఆచరణ ద్వారా ఆ కర్మఫలం అనేటువంటిది, అపవిత్రత దూరమైపోయి శుద్ధత, పవిత్రత అనేటువంటిది వస్తుంది. పావమాని ద్విజానాం ఆయు, తద్వారా ఆయుష్ పెరుగుతుంటది. ప్రాణం జీవనీయ శక్తి. ఆయుష్ ఏంటి, ప్రాణం ఏంటి? ప్రాణం లేకుండా ఆయుష్ ఎలా ఉంటుంది? ఈ ఆయుష్ లేకుండా ప్రాణం ఎలా ఉంటుంటది? ప్రాణం కొంతవరకే ఉంటుంటది, ఆయుష్ చిరకాలం వరకు ఉంటుంటది. దయానందుడు ఎవరో మనకు తెలియదు, అతను ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు. కానీ అతనిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము అని అంటే అతడు చేసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి వేద ప్రచారం, ఆ వేద ప్రచారముతోటి మనకు దిక్కుమొక్క తెలియనటువంటి అజ్ఞాన అవస్థలో ఎండుటాకులు గాలికి కొట్టుకుపోయినట్టుగా దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్నటువంటి మనల్ని
ఈ వేద మార్గం గుండా నడిపిస్తున్నటువంటి దయానంద సరస్వతి తాను మన కోసం బలిదానమై మనకు ఈ దారిని చూపించినటువంటి మహా వ్యక్తి. కాబట్టి అతనికి ఆయుష్షు ఎప్పటి వరకైతే వేదం ఉంటుంటదో, ఎప్పటి వరకైతే ఈ సృష్టిలో వేదాన్ని చదువుతూ ఉంటుంటారో అప్పుడప్పుడు దయానంద సరస్వతి పేరు గుర్తు చేసుకోవడం జరుగుతుంటది. అతని శరీరమైతే ఎప్పుడో మన నుండి కనుమరుగైపోయింది. కానీ అతని ఆయుష్ వల్ల ఇప్పుడు మనం అతన్ని గుర్తు చేసుకుంటున్నాము. ఈ సృష్టి ఉన్నంత వరకు, వేదం చదివినంత వరకు ప్రతి ఒక్కరూ వేదంలో సత్యార్థం ఎవరు చెప్పారు అంటే దయానంద సరస్వతి అని వారి పేరును తలుచుకోవడం జరుగుతుంది. దీనిని ఆయుష్, కీర్తి. ఇక ప్రాణము అనేటువంటిది దేహం. దేహమును పోషించడానికి మాత్రమే ప్రాణం అవసరం. ఆయుష్ జీవాత్మను పోషించడానికి. ప్రాణం దేహమును పోషించడానికి. ఈ దేహానికి మాత్రమే వర్తిస్తుంటది. మంచి కర్మ, చెడ్డ కర్మ, ఈ యొక్క చెడ్డ కర్మ ఈ దేహాన్ని, ఈ వ్యక్తిత్వాన్ని నిందించడానికి, మంచి కర్మ ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క వ్యక్తిత్వాన్ని స్తుతించడానికి. కర్మ అనేటువంటిది. ఆయుష్షు ఆత్మకు వర్తిస్తది. ప్రాణము దేహానికి వర్తిస్తది. ప్రజాం సంతతి. సంతతి శిష్యులుగా, గురువుకు శిష్యులు కావచ్చు, వ్యక్తికి శారీరక సంతానం కావచ్చు. ప్రజాం పశుం సంపద, ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఆ యొక్క పెంపుడు జంతువులను ప్రేమగా పెంచుకోవడం ద్వారా, వాటి ద్వారా ఏర్పడేటువంటి అనురాగంతో పశు సంపద, ఆశ్రయం వ్యవస్థ కల్పించడం. పశుం కీర్తిం యశస్సు, ఏదైతే మంచి చెడు అనేటువంటి యశస్సు, కీర్తిం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం, ఏదైతే సంపాదించుకున్నావో ధాతుపరకమైనటువంటి భౌతికపరమైనటువంటి ద్రవ్యమును ఏదైతే సంపాదించుకున్నావో, ఏది సంపాదించుకొని ఇది నాది అని అక్కడ కూర్చున్నావో, ఏది నాది అని దానిని ఆధిపత్యం తోటి కూర్చున్నావో అవన్నీ ఈశ్వరుడు ఏమంటున్నాడంటే మహ్యం దత్వా బ్రజత బ్రహ్మలోకం. నాది అనే ప్రతి దానిని ఇక్కడ ఇదం పరమాత్మనే ఇదన్న మమ, ఇవంతా భగవంతుడిచ్చినటువంటి సంబంధమే తల్లిదండ్రుల సంబంధం, భగవంతుడిచ్చినటువంటి సంబంధమే గురు శిష్యుల సంబంధం, భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహమే ఈ యొక్క మంచి ఆరోగ్యం, భగవంతుడిచ్చినటువంటి ఈ అనుగ్రహమే ఈ యొక్క విద్య, నైపుణ్యత, తెలివితేటలు, ఈ భగవంతుడిచ్చినటువంటి ఈ యొక్క ధన సంపద, భగవంతుడిచ్చినటువంటి ఈ భార్య, ఈ పిల్లలు, ఇదంతా భగవంతుని మయమే. కాబట్టి త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే అని స్వతహా మనం అర్పించాలి. అర్పించని వారికి భగవంతుడే చెప్తున్నాడు మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళు అని చెప్పేసి జీవాత్మను భగవంతుడు సాగనంపుతున్నటువంటి వైనం. స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశూన్ కీర్తేంద్రవిణం బ్రహ్మవర్చసం ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఈ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మహ్యం దత్వా, మహ్యం అంటే నాకు, ఈశ్వరుడు అంటున్నాడు, నాకు సమర్పితం చేసి, దత్వా ప్రజత బ్రహ్మలోకం. ఈ దృష్టాంతాన్ని మన పిండ సృష్టి లోపల, ఇంటి లోపల పిల్లలు ఆట వస్తువులతో మోహించి ఆ వస్తువులతో ఆడుకొని బడికి వెళ్ళేది మర్చిపోతే, పనికి వెళ్ళేది మర్చిపోతే, ఈ వస్తువు ఇక్కడ ఉన్న, నువ్వు బడికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు
పిల్లలు తల్లిదండ్రికి అప్పగించి ఇది ఎవరికివ్వొద్దు. నా నాకే ఇవ్వాలి అని జెప్పేసి వాళ్ళు బడికెళ్ళిపోతారు. రాగానే నా వస్తువు ఇవ్వు అని జెప్పేసి ఏ రకంగానైతే అడుగుతుంటారో ఆ రకంగా అప్పగించి పోవడం. మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. అన్నీ ఇక్కడ అర్పించి, దేహమును సైతం ఇక్కడే వదిలేసి, ఇంద్రియాల సంబంధం ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మభావంతో వెళ్ళాలి. జీవాత్మ భావంతో కాదు. జీవం, జీవాత్మ అనేటువంటి జీవం, ప్రాణం ఈ దేహంతోటే ముడిపడి ఉన్నది కాబట్టి, దేహాతీత అవస్థ, జీవన్ముక్త స్థితి, శుద్ధ ఆత్మగా బ్రహ్మలోకం ప్రయాణం చేయాలి అనేటువంటిది ఈ వేద మంత్రం ద్వారా అభిప్రాయం. దీని అంతరార్థం శబ్దాలతోటి తెలిసింది, కానీ వ్యావహారికంగా తెలియలేదని ఓం ప్రకాష్ ఇప్పటి వరకు ఇదే మంత్రంలో 35 సంవత్సరాలు పరిశోధన జరుగుతూ ఉంది. పతంజలి మహర్షి మహాభాష్యం నౌవానికంలో చెప్తాడనమాట. ఏకః శబ్దః సమ్యక్ ప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి. ఈ మనుష్య జన్మముతోటి వేదశాస్త్రముల యొక్క ఒక్క శబ్దాన్నైనా సరే, ఒక్క శబ్దార్థాన్నైనా సరే, శబ్దాన్ని తెలుసుకోవాలి, శబ్దార్థాన్ని తెలుసుకోవాలి. తదనుసారంగా వ్యావహారిక అనుభవాన్ని ఎప్పుడైతే చవి చూస్తావో అప్పుడు నువ్వు స్వర్గలోకానికి అర్హుడవవుతావు అని చెప్పేసి పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. అందుకని ఒక్క వేదం మంత్రం వెంటనే 35 సంవత్సరాలు పట్టింది. ఇంకా దాని అంతరార్థం ఇంకా తెలియలేదు అనంటే, ఇంకా 20,379 మంత్రాలు ఉన్నాయి. ఇంకా అటికి ఎంత విజ్ఞానం ఉన్నదో గ్రహించగలరు. సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. శ్యామలయ్య గారు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్తున్నారు. నేనిక్కడ ఉండకూడదు, నేనిక్కడికి వెళ్ళిపోవాలి అనే దానికి పునాదులు లేవు. ఆ శబ్దం కల్పిత శబ్దం. తాన్ త్రీని సముద్రాన్ అశ్రిపత్ అశ్రిపత్. 3 సముద్రాలు దాటేసి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, మూలాధారంలో ఉండాల్సినటువంటివి కాదు, ఈ మరుగున ఉండాల్సినటువంటి వాడివి కాదు. నీ యొక్క పూర్వజులు, గురువులు అందరూ పుణ్యలోకాలకు వెళ్ళారు. నువ్వు ఇక్కడున్నావేంటి? ఈ దేహాన్ని పట్టుకొని, ఈ భవబంధాలను పట్టుకొని, ఈ ఈర్ష్యా ద్వేషాలను పట్టుకొని, ఈ యొక్క సిరి సంపదలను పట్టుకొని, ఇవి నిన్ను అట్టడుగున ఉంచేటువంటి ఇక్కడున్నావేంటి? నువ్వు వెళ్ళు అని చెప్పేసి వేదమంత్రం. ఇందాక మనం చదువుకున్నటువంటి స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానం ఆయో ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఈ యొక్క బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళు. దీనిని అక్షరశః ఆచరణాత్మకంగా పాటించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి దయానంద సరస్వతి. అతను అంటున్నాడు తన చిట్ట చివరి వాక్యంతో, హే ప్రభు తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా తూ హీ తూ రహ్. ఓ భగవంతుడా, నా జీవితాన్ని బాగా ఆట పట్టించావు. ఇక నేను ఈ శరీరంతో వేగలేను, ఈ శారీరక పరిస్థితులను నేను భరించలేను. ఇది నీ సృష్టి, నీ వ్యవస్థ, ఇక నీవే నీవుండు, నేను వెళ్ళిపోతున్నాను. ఇది దయానంద సరస్వతి మనకు ఇచ్చినటువంటి సందేశం. అందుకని అందరూ వెళ్ళిపోవలసినటువంటి వారు, ఎవ్వరూ ఇక్కడ ఉండడానికి ఎవరూ రాలేదు. అందుకని ఆత్మజ్ఞానం, ఆత్మ కళ్యాణం, ఆత్మ ఉన్నతిని ఉద్దేశించి వ్యవహారం చేసుకుంటే బాగుపడతారని ఆశిస్తున్నాను. అందుకని గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదంటే నేను ఆపుతున్నది ఎవరు? మేము ఆశ్రమానికి పిలుస్తున్నాము, శ్యామలయ్య గారు ఆశ్రమానికి రండి, ఇది ఆశ్రమానికి చేద్దాము, వానప్రస్థం తీసుకోండి, సన్యాసం తీసుకోండి
అని అంటే అది మా వల్ల కాదని మీరు వెనుకకు తప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రయోగంలో మాత్రం చెప్తున్నది ఏంటంటే, నేను ఇక్కడ ఉండాల్సినటువంటి వాడిని కాదు ఈ బహుబంధాల్లో, ఈ సుఖ దుఃఖాల్లో. అంతేనా? ఇంకేమైనా తేడా ఉందా? నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? అంటే శబ్దం ద్వారానే గ్రహించగలిగాము, అసలు విషయాన్ని అంటే వ్యావహారికంగా వ్యావహారికంగా గ్రహించిన రోజు ఆత్మ కళ్యాణం జరుగుతుంటది. శబ్దాలు చెప్పినందువల్ల కాదు. అందుకని అర్థ విచారపూర్వకంగా విచారించాలని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఆచార్య ఒక సందేహం. అది ఈ మంత్రము లోపల మహ్యం దత్త వ్రజిత బ్రహ్మలోకం అనే వాక్యం వేదమాతను కోరేది నేను కదా, నాకు ప్రసాదించమని కోరుతున్నాం కదా. వేదమాతను కోరేది నేను కాదు. వేద జ్ఞానాన్ని భగవంతుడు ఉపదేశించాడు. ఉపదేశించినటువంటి దానిని నేను దాన్ని ఉపాసిస్తున్నాను, ఆచరిస్తున్నాను. కాబట్టి దాంట్లో సందేశం ఏంటంటే, భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇవి ఏవైతే నువ్వు స్తుతించినటువంటి వేదమును వదిలిపెట్టాలి, వేద జ్ఞానమును వదిలిపెట్టాలి, ఇక భౌతికపరమైనటువంటి దేహపరమైనటువంటి అన్ని వదిలిపెట్టి నువ్వు బ్రహ్మలోకంలో అక్కడ ఉండాల్సిన వాడవు, ఇక్కడ ఉండాల్సిన వాడవు కాదు అని జీవాత్మకు ప్రేరేపణ, ఉత్సాహం కల్పిస్తున్నాడు. అందు గురించి ప్రతి ప్రాణి ముక్తాత్మగా వెళ్ళిపోతుంది. ఈ భవబంధాల్లో చిక్కుకొని ఇది నాది అది నాది అనేటువంటి అజ్ఞాన ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. పునర్జన్మ కోసం అజ్ఞానంలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుంది. జ్ఞానవంతమైనటువంటి ఆత్మ ముక్తి కోసం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాల్సిందే కదా. అందరు వెళ్ళిపోవాల్సిందే ఆచార్య. కానీ ఈశ్వరునితో ప్రార్థన చేసేది ఇప్పుడు ప్రస్తుతం జీవాత్మనే కదా, నాకు ప్రసాదించమని కోరుతుంది. కానీ మీరు చెప్పేటువంటి లోతైన అర్థం ఏంటంటే, ఓ జీవాత్మ, నీకు ప్రసాదించినటువంటి అన్ని వస్తువులు మళ్ళీ తిరిగి నాకు వాపసు ఇచ్చి నువ్వు రా అంటున్నావు. అంటే ఇద్దరి మధ్య అవగాహన అంత గొప్పగా ఉందనేదండి ఆత్మ పరమాత్మల మధ్యలో. మునిగారు, మీకు సమయం ఉంటే ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతుందంట. ఇవాళనే కావాల్సింది, వారికి అనుకోకుండా పని పడిందంట. ఆచార్యుల మధ్య జరుగుతున్నది చర్చ, సంధ్యోపాసన, అగ్నిహోత్రం. దాంట్లో ఈ మార్జన మంత్రంలో భూ పునాతు శిరసి, ఇది వరకు మనం చదువుతున్నది భూ పునాతు శిరసి, భూ పునాతు నేత, ఎవరైతే సంధి చేస్తున్నారో వారే చదువుతున్నారు. కానీ అక్కడ పునాతు అని లోటులకారు ఆజ్ఞాపించేది అంటే, ఉపాసన చేసేటువంటి ఉపాసకుడు ఎవరినైతే ఉపాసిస్తున్నాడో ఆ భగవంతుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడా, లేదంటే భగవంతుడు జీవాత్మను ఆజ్ఞాపిస్తున్నాడా? ఇది ఆ శబ్దాన్ని విచారించినప్పుడు, ఓహో, ఇది ఏకపక్షంది కాదు, సంవాదం జరుగుతుంది ఇద్దరి మధ్యలో. భూహు పునాతు శిరసి, ఇందులో ఇద్దరు ఉన్నారు. భూహు అని ప్రార్థన చేసేది ఒకరు, పునాతు నీ యొక్క ప్రారంధాన్ని ప్రక్షాళన చేసుకోమని చెప్పేసి సందేశం ఇస్తున్నటువంటి వారు ఇంకొకరు, ఇద్దరున్నారు. ఆ విధంగా ఆగవమ్మ మధ్యలో రకం. అదే విధంగా ఈ స్తుతామయ వరద వేదమాత, ఈ వేద జ్ఞానాన్ని ఉపదేశించింది జీవాత్మకు, ఉపదేశించేవాడు భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. కాబట్టి ఆ ఉపదేశంలో సందేశం ఏంటంటే, నీవు ఏవేవైతే సమకూర్చుకొని సంగ్రహం చేసుకొని కూర్చున్నావో అవన్నీ నాకు వదిలేసి నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళిపో. వ్రజకించి చలనే ధాతువుతోటి వ్రజత అనే శబ్దాన్ని, దానికి అర్థం జీవాత్మకు పరమాత్మ సందేశం చెప్తున్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే. ఆచార్య, వ్రజత అంటే అర్థం ఏ విధంగా తీసుకోవాలి? లోటులకరం ప్రథమ పురుష ఏకవచనం అర్థమైంది అది నాకు. వ్రజత అనేది ప్రథమ పురుష ఏకవచనం కాదు, మధ్యమ పురుష. వ్రజత వ్రజతం వ్రజత, వ్రజతం వ్రజత, వ్రజతం వ్రజత, వ్రజతు వ్రజతాం వ్రజంతు, వ్రజతం వ్రజత, వ్రజే
వ్రజావ వ్రజామ, ఓకే. మధ్యం పురుష బహువచనం. జీవాత్మ బహుసంఖ్యం కదా, అనేకం కాబట్టి బహువచనంలో చెప్పండి. ఓకే, ధన్యవాదాలు ఆచార్య. సత్యార్థ ప్రకాశము ఎక్కడున్నాం? 138 పేజీ అయిపోయింది కదా. మొత్తం అయిపోలే ఆచార్య, ఇంకా కింద. అచ్చా, సరే. సత్యార్థ ప్రకాశము శ్రేష్ఠ సముల్లాసం 6వ సముల్లాసము 138వ పుట కింద ఉన్నది చూడండి. యుద్ధము జరుగు సమయమున యోధుల ఉత్సాహవంతులుగా సంతోషము గలవారుగా చేయవలేను. అంటే యుద్ధం చేస్తున్నటువంటి వారిని ఉత్సాహపరచాలి, ఎప్పుడు వారికి ప్రేరేపణ కల్పించాలి, సంతోషం కలిగించాలి. యుద్ధము నిలిచి ఉన్నప్పుడు వక్తృత్వము మూలమున సైనికుల శౌర్యము ఉత్సాహము పెంపు చేయవలేను. ఇక యుద్ధము ఆగినప్పుడు, ఇప్పుడు మీరు మహాభారతం చూసినట్టయితే మహాభారతంలో ఒక నియమం ఏంటంటే సూర్యాస్తం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు. సూర్యాస్తం అయిన తర్వాత నుంచి మొదలుకొని మళ్ళీ తెల్లవారే వరకు, యుద్ధానికి సన్నద్ధమయ్యే వరకు, శంఖం పూరించే వరకు, రాత్రి వీరి గుడారంలోకి వారి గుడారంలోకి వీరు వచ్చి ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకొని కలుసుకుని ఉంటుంటారు. ఆ రకంగా ఎవరైనా మైమర్చిపోయి తప్పుగా ఆ శత్రువుల పక్షం నుండి మన మీద యుద్ధం చేస్తున్నారా, అది నీకు ఉచితం కాదు కదా, నువ్వు ఈ పక్షాన ఉండవలసిన వాడవు కదా అని ఈ రకంగా వాళ్ళ మనసు మార్చి శత్రువును నిర్వీర్యం చేయడం, అది ఉద్దేశం. అందుకని రాత్రిపూట మళ్ళీ అదే ప్రేమ భావంతో తాత, నాన్న, అన్న, తమ్ములు వాళ్ళు మాట్లాడుకునే ప్రేమ, అది యుద్ధ నీతికి అతీతంగా ఉంటుంటది. మళ్ళీ యుద్ధ సమయంలో మళ్ళీ శత్రువులుగా ఉండి హోరాహోరీగా యుద్ధం చేసుకొని నువ్వా నేనా అనేది తేల్చుకునేటువంటిది పూర్వం ఉంటుంటది. అందుకని యుద్ధం నిలిచి ఉన్నప్పుడు వక్తృత్వం మూలమున, వక్తృత్వం అంటే ఉపదేశం, ప్రవచనం, మూలమున సైనికుల శౌర్యం అంటే ఇప్పుడు వాళ్ళ అంగాలు తెగిపడినప్పుడు, గాయపడినప్పుడు వాళ్లకు చికిత్స చేయడానికి వాళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శిస్తూ వాళ్ళ ఉత్సాహాన్ని పెంపొందింపజేయాలి, ఉత్సాహం పెంపు చేయవలెను. అన్నపానములతో, అస్త్రశస్త్రములతో, ఆవశ్యకమగు ఔషధులతో సైనికుల చిత్తము ప్రసన్నము చేయవలెను. అంటే మామూలు స్థితిలో ఉన్నప్పుడు రాజు దగ్గరికి పోవడానికి, రాజు దర్శనం కావడానికే ఒక అదృష్టంగా భావించేటువంటి సైనికులకు ఆ గాయపడినటువంటి స్థితిలో, నిరుత్సాహంగా ఉన్నటువంటి స్థితిలో రాజు దగ్గరికి వెళ్ళి వారి వెన్ను తట్టి వారిని ప్రోత్సహిస్తే వారికి నా జన్మ ధన్యమైపోయినటువంటి భావజాలంతో, కృతజ్ఞతా భావంతో సైనికులు మరింత దిగునోత్సాహంతో పనిచేస్తారు. అందుకని దిగునోత్సాహంతో యుద్ధం చేస్తారు, ఇంకా మళ్ళా చేస్తారు. వ్యూహరచనము చేయక యుద్ధం చేయరాదు. వ్యూహరచనం చేయకుండా యుద్ధము ఎప్పుడు చేయొద్దు. వ్యూహరచన చేయకుండా యుద్ధం చేస్తే మనము పరాజయ పాలవుతుంటాము. మనము కథ చెప్పుకున్నాం కదా, లెఫ్టినెంట్ కర్నల్, ఆయన ఆరితేరినటువంటి శూరవీరుడు. అందుకే వారికి ఈ భుజాల మీద చుక్కలు, ఈ జేబు దగ్గర అన్ని రంగురంగులు అవన్నీ ఉంటాయి కదా, వారి శౌర్యానికి ప్రతీకం అన్నట్టుగా. వారు ఎంత గొప్పగా దేశానికి సేవ చేశారు, శత్రువులను ఏ రకంగా పరాజితం చేశాడు అనే దానికి. అటువంటి వ్యక్తి ఒక సామాన్యుని ఇంట్లో ఉన్న సేవకుని చేతిలో చచ్చిపోవడం అనేటువంటిది అలా జరుగుతుంటది. అందుకని వ్యూహం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. వ్యూహం అంటే ముందు చూపు, పకడ్బందీగా. ఎంతసేపు కొట్లాడడానికి మనం ఉత్సాహపడద్దు, శత్రువును చిక్కుల్లో పడవేసి మట్టు పెట్టడానికి, నిర్వీర్యం చేయడానికి మనం ఉండాలని చెప్పేసి వ్యూహరచన చేయక యుద్ధము చేయరాదు, చేయింపరాదు. వ్యూహరచన అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమా? అంటే ఎత్తుకు పై ఎత్తు. యుద్ధం చేయుచున్న సేన యొక్క చేష్టలను
గమనించుచుండవలెను. యుద్ధం చేస్తున్నటువంటి సైనికుల వ్యవహారాన్ని గమనిస్తుండాలి. ఇది మా కశ్మీర్లో పట్టుకున్నారు కదా, ఆ సేనలో సైనికులలో ఉన్నటువంటి వారు తీవ్రవాదులతో కలిసి ఈ యొక్క సేనా రహస్యాలను ఇది మరి రక్షణ మంత్రాలయం వారి యొక్క రహస్యాలను అక్కడ చేరవేసి పట్టుబడ్డారు. అందుకని వాళ్ళ చేష్టాలను గమనిస్తుండాలి. వారి దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేటువంటిది. అది లాడేను పట్టుకున్నది ఎలా పట్టుకున్నది అంటే, అతను పొలాల మధ్యలో భవనం కట్టుకొని దూరంగా ఎవరిని రానిచ్చేవాడు కాదు, ఫోన్ చేసేవాడు కాదు, పోస్టును రానిచ్చేవాడు కాదు, ఏది కాదు. అది మేలిచ్చేటువంటి ఒక్కడు వస్తుంటాడు, అతని మీద గురిపెట్టి ఆ రకంగా అతని దగ్గరికి వెళ్ళారన్నట్లు. అట్లా సూక్ష్మంగా ఉంటుంటది. అందుకని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేటువంటి చర్యల అది చేష్టల మీద దృష్టి పెట్టి గమనించాలి. సరిగా యుద్ధము చేయుచున్నదో కపటముగా ప్రవర్తించుచున్నదో తెలుసుకొనవలయును. అంటే ఈ యొక్క బటాలియన్ ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క వర్గాన్ని విభజించినప్పుడు ఆ యొక్క వర్గాన్ని చూడాలి. ఏంటంటే సరిగా యుద్ధం చేస్తున్నదా ఈ వర్గము, లేదంటే కపటంగా ప్రవర్తిస్తున్నదా, యుద్ధం చేసినట్టుగా నటిస్తున్నదా అనేటువంటిది గమనించాలి. అందుకే అది వీళ్ళు ఇప్పుడు మన భారతదేశం యొక్క రహస్య గూఢాచారులు మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఎవరినైతే నియమిస్తుంటామో వారు సరిగా చేస్తున్నారా లేదా అనేది దాని మీద పసిగట్టడానికి ఇంకొకరిని నియమిస్తుంటారు. ఒకరి మీద వారి గురించి వీరికి తెలియదు, వీరి గురించి వారికి తెలియదు. అట్లా అది ఆశ్రమంలో చాలా నవ్వొచ్చే సంఘటన ఒకటి ఉందన్నమాట. ఒక ఆవిడ వచ్చింది, ఆమె పాత ఆమెనంట, పేరు తెలియదు, కొత్తపల్లి నుంచి వచ్చింది. దాయిని అమ్మగారు బయటకు వెళ్తున్నారు. వెళ్తే ఓంప్రకాష్, ఆమె కొత్త ఆమె కాబట్టి ఆమెను కనిపెట్టుకుంటే ఓంప్రకాష్ ఉన్నాడు. ఆమె ఏం చేస్తున్నదంటే, ఆ స్వామి ఎప్పుడు వచ్చిందని అంటే, ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు కొత్తగా వచ్చిండు అని దాయిని అమ్మ చెప్పిపోగానే ఆమె నన్ను కనిపెడుతుంది, నేను ఆమెను కనిపెడుతున్నా, ఆమె నన్ను కనిపెడుతుంది. అట్లా ఇవి ఎంత నవ్వొచ్చిందంటే నాకు, అమ్మ ఇది సంగతి. సరే, ఏదైనా కానీ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు ఇద్దరు కలిసి. అదే ఉచితమని తోచిన సమయమున శత్రుసేనను చుట్టుముట్టి ఉంచవలెను. ఇక ఎప్పుడైతే శత్రు అజాగ్రత్తగా ఉన్నాడని తెలిసినటువంటి సమయమున శత్రుసేనను చుట్టుముట్టి ఉంచాలి. అతడు తప్పించుకోలేకుండా, మళ్ళీ దాడి చేయలేకుండా. శత్రురాజ్యమును పీడింపవలయును. ఇంకా ఎప్పుడైతే ఆ యొక్క రాజ్యం మీద మనకు గురి ఉంటుంటుందో, వారి యొక్క రాజ్యం యొక్క సంపద మీద మనకు గురి ఉంటుంటుందో, అటువంటి అప్పుడు దీంట్లో ఏంటంటే శివాజీ గారి జీవిత చరిత్రలో వస్తుంటది ఏంటంటే, ఢిల్లీ వైపు చూసి, అది కోట ఎక్కి ఢిల్లీ వైపు చూసి మీసం మేలేస్తే ఆ యొక్క సేవకుడు ఎట్లుంటాడు అంటే, వాళ్ళు ఎగేస్తారనమాట. ఢిల్లీ వైపు చూసి మీసం మేలేసాడంటే ఢిల్లీని వశపరుచుకుంటున్నాము మనము, అందరూ సిద్ధంగా ఉండండి నుంచి చాటింపు చేసేసారు. ఆ రకంగా చాటింపు చేసిన తర్వాత ఇప్పుడు రాజుకు దండెత్తాల్సి వచ్చింది, దాన్ని చేజిక్కించుకోవాల్సి వచ్చింది అనమాట. అటువంటిది చిన్నదే. మనం ఇట్లా వాళ్ళు మీసాలు మెలేస్తుంటారు కదా, చేస్తుంటే అటువైపు చూసి ఢిల్లీ వైపు చూసి చేసినప్పుడు ఇక అక్కడ అక్బర్ను ఓడించడానికి. ఈ కథలు చూసారా? ఇది లేదు, ఊరికే కూర్చుంటుంటారు. దేశ చరిత్రను చదివితే కదా అప్పుడు మనం గొప్పగా ఎదిగేది. అందుకే శత్రురాజ్యమును పీడించాలి. వారి అన్న జలములు, గడ్డి, వంట సరుకు నష్టం చేసి కానీ, దూషితములు చేసి కానీ బాధ కలిగింపవలెను. అంటే శత్రువు ఏ విధంగా కూడా, అన్నజలములు ఉంటే వారు ఎక్కువ రోజులు బతుకుతుంటారు కాబట్టి ఆ అన్నజలాన్ని దూరం చేసేయాలి, అపహరించాలి. గడ్డి, గుర్రాలకు, ఏనుగులకు వాటికి ఆ గడ్డి, వంట సరుకు
అన్ని నష్టం చేయాలి, దూషితం చేసి గాని బాధ కలిగించవలేను. శత్రువుల చెరువులను నగర ప్రాకారములను అగడతా ఏంటి అగడతా నగడతా ఇక్కడ చిన్న జీవితంలో కూడా జరుగుతాయి కదా ఆచార్యజీ, అన్ని కూడా ఇవన్నీ జరిగాయి కదా ఆచార్యజీ. ఆహా, ఈ నగడతా అన్న శబ్దానికి అది అర్థం. ఇప్పుడు శత్రువుల చెరువులు అన్నది అర్థమైంది, నగర ప్రాకారము అంటే ప్రహారీ గోడ అది అర్థమైంది. ఈ నగడతా అనేది ఏంటిది, చిన్న భిన్నము చేసి నష్టపరచవలేదు. ఇది నగడతా అంటే పెద్ద పెద్ద కట్టడాలు రెంటి మధ్య ఉండే వాటిని ఏమంటారు అనుకోండి ఆచార్య. అనుకోవడం చెరువుకి- వేరు, సూటిగా అర్థం లేదు. అదే అని రాత్రి అందు వారికి భయం కలగజేసి, ఆచార్జీ వరకు భాష వాడేవారు ఆచార్జీ. అదే దేని గురించి? నగరతాలు చేయకంటారు ఆచార్జీ కొన్ని విషయాల్లోని చెప్పేటప్పుడు. అంటే ఎగస్ట్రా మాట్లాడినప్పుడు నగరతాలు చేయక ఎక్కువ చేయకని అడుగుతారు నకరాలు, ఆచార్జీ. మీరు మాట్లాడేది నకరాలు చేయకు అనేది. అమ్మా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకుపోయావు? రాత్రి అందు వారికి భయం కలగజేసి జయించుటకు తగిన ఉపాయము ఉనర్పవలయును. శత్రువుల జయించి వారిచే ప్రమాణములు చేయింపవలయును, వ్రాయించుకొనవలయును. ఉచితమని ఎంచినచో శత్రురాజ వంశస్థుని ధార్మికుని రాజుగా నియమింపవలయును. శత్రువుల జయించి ఆ ఓటమి పాలైనటువంటి వారి చేత ప్రమాణములు చేయింపవలయును, వ్రాయించుకోవలయును. ప్రమాణములకు విలువ ఉండదు కాబట్టి వ్రాతపూర్వకంగా రాయించుకుంటే అది చూపించి వాళ్ళను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవచ్చు అని. ఉచితమని ఎంచినచో శత్రురాజ వంశస్థుని ధార్మికుని, శత్రురాజ వంశంలో ఉన్నటువంటి యువరాజు గాని రాజు గాని వారు ధార్మికులై ఉన్నట్లయితే రాజుగా నియమింపవలెను. రాజుగా ఎవరు నియమిస్తుంటారు? అదే ఓడిపోయిన వాళ్ళ వంశస్థులు ఆచార్య. అవునమ్మా, ఓడిపోయిన వాళ్ళు ఆచార్య, అంటే అతను ధార్మిక ఉన్నప్పుడు ఉచితమని గెలిచిన ప్రాంతానికి రాజుగా నియమిస్తాడు ఆయన. ఇది చాలా బాగుంది. అదే ఇప్పుడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత విభీషణ్ అందరు ఏమంటారంటే లంకను కూడా రాముణ్ణి చేపట్టమని. అంటే అది కాదు, మన ధర్మం కాదు, ఈ లంకకు ఉత్తరాధికారి విభీషణుడే అని చెప్పేసి వాళ్ళకు అప్పగించి అతన్ని రాజుని చేయడం. అది అర్థమవుతుందా? అటువంటి స్థితే ఇక్కడ కూడా అదే అట్లా చేయాలి. రాజుగా నియమింపవలెను. తమ ఆజ్ఞలకు అనుకూలముగా ధర్మయుక్త రాజనీతి అనుకూలముగా నడుచుకొనుచు న్యాయముతో ప్రజలను పాలించునట్లు ఆ రాజు చే వ్రాయించుకొనవలెను. తమ ఆజ్ఞలకు అనుకూలంగా ధర్మయుక్త రాజనీతికి అనుకూలముగా నడుచుకొనుచు న్యాయముతో ప్రజలను పాలించునట్లుగా రాజు చేత వ్రాయించుకొనవలెను. మరలా ఉపద్రవము చేయకుండానట్లు తన దగ్గర తగిన పురుషులను ఉంచుకొనున్నట్లు ఉపదేశింపవలెను. ఇది చాణక్యుడు నందవంశంను నందుని బయటకు దేశ బహిష్కరణ తీసుకెళ్లి రహస్యంగా చంపేసినప్పుడు అతని యొక్క కుమార్తె తోటి వివాహం అంతా జరిగిన తర్వాత ఇక గొడవ సద్దుమణిగిన తర్వాత చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేసేటప్పుడు నందునికి ఎవరైతే మంత్రిగా ఉన్నారో రాక్షసుడు అతని పేరు, ఆ రాక్షసుని అన్ని రకాలుగా ఓడించి చాణక్యుడు తీసుకొచ్చి మళ్ళీ తిరుగుబాటు చేయకుండా ఉండాలని చెప్పేసి అతని రాజనీతి
రాజనీతిని ప్రశంసిస్తూ మంత్రిగా ఉంటే రాక్షసునిలాగానే ఉండాలని చెప్పేసి ఆ రాక్షసునికి పునః మంత్రి పదవిలో దానికి పట్టాభిషేకం చేస్తుందన్నమాట. చంద్రగుప్తునేమో రాజుగా చేస్తుంటారు, రాజుకు ముఖ్యమంత్రిగా అంటే ప్రధాన సహచరుడిగా ఇతన్ని నియమిస్తుంటారు, రాక్షసుని నియమిస్తుంటారు అనమాట. ఎందుకు అని అంటే నందవంశం నంద మహారాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడం వల్ల ఆ బంధువర్గము తిరుగుబాటు చేయరు. ఈ మహామంత్రి చాలా చాణక్యుడు ఎంత తెలివిగలవాడో చాణక్యునికి సమతూగే విధంగా చాణక్యుని ముప్పు తిప్పలు పెట్టే విధంగా ఆ నందుని దగ్గర ఉండి నందునికి అన్ని రహస్యాలని చెప్తూ ఈ అన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి ముప్పు తిప్పలు పెట్టినటువంటి వాడు రాక్షసుడు. కాబట్టి ఇతన్ని విడిగా ఉంచితే, చంపేస్తేనేమో ఇటువంటి వ్యక్తి దొరకడు, కానీ ఇతన్ని దూరంగా ఉంచితే మళ్ళీ వేరే రాకుమారులను సమకూర్చి తిరుగుబాటు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అతన్ని మంత్రిగా చేసి చంద్రగుప్తునికి అప్పగిస్తాడు అన్నట్టుగా. ఇది తెలివి. అంటే దొంగకు దానం చేయించినట్టుగా అంతే ఇక. మరలా ఉపద్రవం చేయకుండానట్లు తన దగ్గర తగిన పురుషులను ఉంచుకొనున్నట్లు ఉపదేశింపవలెను. ఓడిపోయిన వారిని జయించిన వారు ముఖ్యులైన వ్యక్తులతో కలిసి రత్నాలతో సత్కరింపవలెను. ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే ఓడించినటువంటి వారు ఓడిపోయిన వారిని రత్నాదులు వాటితోటి సత్కరింపాలి. అంటే హీన భావం ఉండకూడదు, పరాధీన భావం ఉండకూడదు. ఇక్కడ మంచి గౌరవం లభిస్తుంది అనేటువంటి భావాన్ని వారి మదిలో మెలగజేయడానికే ఈ సత్కారాలు. అతని యోగక్షేమములు నిర్వహింపబడకుండానట్లు చేయరాదు, అంటే నిర్వహించాలి అనేది అభిప్రాయం. ఆ ఓడిపోయినటువంటి వారు, ఓటమి పాలైనటువంటి వారి యోగక్షేమములు నిర్వహింపబడకుండునట్లు చేయరాదు, అంటే తప్పనిసరిగా నిర్వహింపాలి, యోగక్షేమాలు చూసుకోవాలి అనే అభిప్రాయం. శత్రువును కారాగారమున బంధించి ఉంచవలసి వచ్చినను అక్కడ అతనికి తగిన సత్కారము జరుగునట్లు చూడవలయును. శత్రువును కారాగారంలో బంధించినట్లయితే అక్కడ ఉంచవలసిన సందర్భంలో అక్కడ అతనికి తగినటువంటి సత్కారము జరిగినట్లు చూడవలెను. అట్లా చూసినప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉపకారాన్ని పొందుతున్నారో ఆ కారాగారంలో ఉన్నటువంటి శత్రు మనసులో ఈ యొక్క రాజు పట్ల ఏమంటారంటే ప్రతీకార భావం అనేటువంటిది కనుమరుగైపోతుంది, మళ్ళీ ప్రేమ భావానికి వస్తుంటారు. అందువలన పరాజయ శోకమున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఆయనకు. అవును, గౌరవార్థంగా. అవును. లోకమున ఇతరుల నుండి పదార్థములను గ్రహించుట అనీతియు ఇతరులకిచ్చుట ప్రీతికి కారణం అగును. లోకంలో ఇతరుల నుండి పదార్థములను గ్రహించడం అంటే ఇతరుల నుండి తీసుకొని గ్రహించుట అనీతి, అంటే ఎవరి నుండి ఏ పదార్థం తీసుకోరా అనేదే నీతి అనేది అభిప్రాయం. లోకమున ఇతరుల నుండి పదార్థములను గ్రహించుట అనీతియు ఇతరులకిచ్చుట ప్రీతి కారణము అగును. నీతి అని ఉండాలి కదా, అంటే అన్యాయంగా తీసుకోకూడదు అనేటువంటిది అభిప్రాయం వస్తుంది. అన్యాయంగా తీసుకోకుండా ఉండి ఇతరులకు ఇచ్చుట ప్రీతికి కారణం అవుతుంది. విశేషించి సమయమునకు తగిన క్రియ వనర్పవలయును. ప్రత్యేకంగా సమయానికి తగినటువంటి క్రియ అంటే ఉచితం, అనుచితం, పరిస్థితి, వ్యవస్థ, సామర్థ్యం, యోగ్యత, అనుకూలం, ప్రతికూలం చూసి చేయాలని. పరాజిత వ్యక్తులు కోరిన వస్తువులనిచ్చుట మిక్కిలి ఉత్తమము. ఎవరైతే ఓడిపోయారో
ఇక నీవు చెప్పు నీకేం కావాలి అని వారిని అడిగినప్పుడు వారు ఏదైతే నాకు పలానా వస్తువు కావాలని అన్నప్పుడు వారికి కావలసింది ఇచ్చినప్పుడు మన పట్ల ప్రతీకార భావము, కోపము అనేటువంటివి తగ్గిపోతాయి. ఎన్నడూ అతనికి చికాకు పరచరాదు. ఆ శత్రువు ఓడిపోయి మన చేజిక్కాడు కాబట్టి అతనికి ఇప్పుడు ఎవరు అతని పేరు వస్తలేదు, మన భారతదేశ సైనికుల్ని పాకిస్తాన్ వాళ్ళు పట్టుకపోయి తలలు నరికేయడం అవన్నీ చేస్తున్నారు, చంపడం జరిగింది. కానీ ఒక అతను మహానంద ఏదో పేరున్న చూడండి, అతని చాలా పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి అతనికి ఎంతో గౌరవం లభించింది. సైనికుడు ఏది గుర్తులేదు, పేరు గుర్తుకొస్తలేదు ఉన్నది. చాలా గొప్పగా అతడు ప్రసిద్ధమైంది కదా. అవునా చదివి మహారాష్ట్ర అతను. అదే అతని పేరు గుర్తొస్తుంది. విక్రమ్ సాగర్ ఏమో, నంద మీద ఉన్నది పేరు. పరాజిత వ్యక్తులు కోరిన వస్తువులను ఇచ్చటం మిక్కిలి ఉత్తమం. ఎన్నడూను అతని చికాకు పరపరాదు. ఎత్తి పొడుపుల మాటలు అనరాదు. అంటే దెప్పి పొడుచుడు అని మనం అంటాం కదా, అది దెప్పి పొడుచుడు, రెచ్చగొట్టడం అంటారు. అటువంటి ఎత్తి పొడుపు మాటలు అనరాదు. పరహసింపరాదు, అంటే హేళన చేయరాదు. మేము నిన్ను జయించితిమి అని అతని ఎదుట పలకరాదు. నువ్వు మా చేత పరాజితం గావింపబడ్డావు, నేను మిమ్మల్ని గెలిచాము అనే మాటలు అవి స్వాభిమానానికి దెబ్బతీస్తాయి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడరాదు. పైపెచ్చు మీరు మాకు సోదరులు కాగా మీరు మాకు సోదరులు అని ఇట్టి మాటలతో వారికి నమ్మకమును సమ్మానం అంటే గౌరవం, ప్రతిష్టను కలిగింపవలయను. ఈ రకంగా ఉన్నప్పుడు శత్రువులోని శత్రుత్వం అనేటువంటిది ఎక్కడికక్కడ నిర్వీర్యం అవుతుంటుంటది. ఉమాచారి సమయం నాస్తి. ఓం ఓం. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. జ్ఞానగంగా సత్సంగము, ఆధ్యాత్మిక విద్య, సత్య ప్రకాశము మనం లోతుగా అర్థం చేసుకుంటున్నాము. 6వ సముల్లాసములో ఉన్నాము. శత్రువులను ఏ విధంగా జయించినప్పటికీ గౌరవార్థంగా బతికేలా ఏ విధంగా చూడాలి అనేటువంటి భావన చక్కగా స్పష్టీకరించారు. తర్వాత ప్రారంభ లోపల రోజుక వేదమంత్రాన్ని చెప్తూ దాన్ని లోతైన అర్థాన్ని విశదీకరిస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు వేదమాతను ఏ విధంగా ప్రార్థించాలి, వేదమాత మనకు ప్రసాదించినటువంటి దాన్ని మళ్ళీ తిరిగి ఏ విధంగా వాపసిచ్చి మనం వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అక్కడికి అనేటువంటి అర్థాన్ని, గూఢమైన అర్థాన్ని తెలియజేశారు. వారికి మరోసారి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఈరోజు సంధ్యోపాసన ఎవరు ఈరోజు? మరి వైదిక సంధ్యోపాసన శనివారము. రజనీ గారు ఉండేది కదా, రజనీ గారు రావడం లేదు. మరి ఇంకెవరైనా జయించండి. ఉమాచారి ఈరోజు నేను కామారెడ్డి వెళ్తున్నాను. ఆచారి 8 రోజులు అక్కడ స్వామీజీకి సమయం ఇచ్చాను. రేపటి నుంచి భవిష్యత్తు రావడం వీలు పడదు. అయినా మీ ఉపన్యాసాలు దాంట్లో వింటాను. అవకాశం దొరికితే ఇక్కడ నేర్చుకున్న సిద్ధాంతాన్ని కూడా అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం. ఎవరైనా జయించండి. శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చారు, వారు జయించండి లేదంటే ఇంకో స్వామి. సంధ్యోపాసన కెమెరా ఓపెన్ చేయండి, పరిచయం కాండి అందరికి. చేస్తాను. మరి కెమెరా ఓపెన్ చేయండి. ఎవరు చెప్పిన? సూర్యప్రకాష్ గారా? శ్రీనివాస్ గారు. స్వామి సంధ్య ఏం చేయించాను స్వామి. చేయించారా? నమస్తే అందరికి. నమస్కారం అండి అందరికి. లైట్ వైపు లైట్ వైపు శ్రీనివాసాచారి.
ప్రస్తుతం దుద్యాల ఆశ్రమంలో ఉంటున్నాను. శ్రీనివాసాచారి గారు సంధ్యోపం చేపించారు. అందరూ నేనేం జాగ్రత్తగా చేయించాను, నేను దాన్ని చేయించాను. పరిశీలించారు. వినండి. ఓం వారు నేను చేయించారంట, వేరే చేయించాను. వారికి వేరే వాళ్ళకి అప్పగించండి. చేయిస్తాం. చేస్తున్నారు ప్రభాకర్. అమృతోపస్తరణమసి స్వాహా అమృతాపితా స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. తథా ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశో బలం, ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః. ప్రాణాయామ మంత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. మనసా పరిక్రమ మంత్ర. మంత్ర. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోద్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రోదర్ణవా. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయతామహో రాత్రాణి విదదద్ విశ్వస్య మిషతో వశే. సూర్యాచంద్రమసౌ దాతాయతా పూర్వమకల్పయద్దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు. ఓం ऋतं च सत्यं चाभिधा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः. समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददादिशतमिषतो वसे. ओम सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं च अन्तरिक्षमतो स्वाहा. ओम शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. अतः मनसा परिगणमन्त्राः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः. देव्या नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः नमेभ्योऽस्तु. योऽस्मान् द्वितीयं वयं दिश्वस्तं मोजं वेदद्मः. పరమాత్మ తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడై ఆధిపతిపై ఉండి ఆదిత్యుని కిరణముల ద్వారా చంద్రహాస కొడవల వలె సమస్త ప్రాణులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాదిగింద్రోధిపతి శిరశ్చిరాజే రక్షితా పితరే శివః. దేవ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శుభ్యో నమేభ్యోऽస్తు. యోऽస్మాన్ ద్వితీయం వయం దిశ్వస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ జగదీశ్వరుడు అనంత ఐశ్వర్యవంతుడు ఇంద్రుడిగా ఉండి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని, అనంతరము సృష్టి క్రమానికి వంకర టింకరగా నడిచేటువంటి ప్రాణం నుండి కుటిల కుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణం నుండి కూడా రక్షణ కల్పిస్తూ తల్లిదండ్రులు కాపాడుతున్నాడని తెలుసుకోవడం. పశ్చిమ దిశ అందున ఓం ప్రదేశే దిగ్వర్ణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః. దేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శుభ్యో నమేభ్యోऽస్తు. యోస్మాన్ ద్వితీయం వయం దిశ్వస్తం మోజం వేదద్మః.
పడమర దిశ లోపల ఆ జగదీశ్వరుడు వరుణుడిగా ఉండి రాజాది మహారాజుగా ప్రజలను మన్నిక చేస్తూ రక్షిస్తూ సమస్త ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టతో ప్రాకులాడేటువంటి క్రిమి కీటకాల పురుగులను ఆశ్రింపజేసి, ఓ జీవాత్మ, ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుసుకో అని తెలుపుతూ సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము ఉత్తర దిశ. ఓం ఉదేశేదిక్ సోమోధిపతి స్వజో రక్షితాశనిజవః తేభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమ శుభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ దృష్టి యం వయం దిష్మస్తం మోజంబే దద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు చంద్రుడుగా అంటే సోమదేవుడు శాంత స్వరూపుడిగా ఉండి సమస్త ప్రాణులను కాపాడుతూ మరియు విద్యుల్లతను ఉత్పన్నం చేసి ఆ పరమాత్ముడు సమస్త ప్రాణుల పట్ల శరాఘాతమై క్రిమికీటకాలను నిర్వీర్యం చేస్తూ మరియు పాడి పంటలకు రక్షణగా కల్పిస్తూ నత్రజని ఎరువును ఉత్పన్నం చేయించి కాపాడుతూ ఉన్నాడని తెలుసుకోవడం. తర్వాత క్రింది దిశ లోపల ఓం ధ్రువాదిగ్ విష్ణురధిపతి కల్మాచగ్రీవో రక్షిత వీరుదైశవః తేభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమ శుభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టిమయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణు రూపంలో ఉండి అంతర వ్యాపించి ఉండి ఆధిపతి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థము ఫల పుష్ప లతాది వృక్షములు వనస్పతులు వీరిజమును ఉత్పన్నం చేసి వాటి ద్వారా భూగర్భ జల విషవాయువుల కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము ఊర్ధ్వ. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి శత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమ శుభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యమయం దిష్మస్తం మోజం వేదద్మః. పై దిశ లోపల ఊర్ధ్వ దిశ ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై సమస్త ప్రాణుల రక్షణార్థము చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి కాపాడుతూ మరియు ఆకాశ సముద్రం నుండి అమృతజలాన్ని వర్షింపజేసి సమస్త ప్రాణుల శారీరక మానసిక దుఃఖాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా అడుగులు ముందుకు వేసినటువంటి ఒక్క నిమిషం. गाड़ी के पीछे कचरा कोई डाल के जा रहा है अम्मा? उधर आपका गाड़ी है ना, हाँ. गाड़ी का इधर कचरा इतना डाल के गया है. ఓం. ఈ విధంగా పరమాత్ముడు సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకోవడము. అనంతరము పరమాత్మ సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో నన్ను కాపాడుతున్నాడు అన్ని దిశల నుండి కాపాడుతున్నాడు గ్రహించిన జీవాత్మ ఒక అడుగు ముందుకేస్తూ పరమాత్మ అతి సమీపంలో చేరడానికి ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాహ జాత వేద చేనివామ సోమరాతీయతో నేదహాతి వేద సనహ పర్షదతి దుర్గాని విశ్వానావేవ సందుం దురితాగ్ని. ఋగ్వేదం. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్సుషస్సా. యజుర్వేదం. ఉద్వయం తమసత్ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం. యజుర్వేదం. ఉద్వయం తమసత్ పరిస్పృహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. యజుర్వేదం. ఈ విధంగా పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థించి
నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను స్వామి, ఎక్కడో తప్పిదం జరిగింది, మరి ఒక అవకాశాన్ని ప్రసాదించమని చెప్పి ప్రాచిత్య మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాచిత్య మంత్రాహ తచ్చక్షురుదేవయితం పురశ్చాశుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అదేనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ పరమేశ్వర, నేను 100 శరదృతువులు గడిచేంత కాలము జీవించి ఉండేలాగా, 100 శరదృతులు గడిచేంత కాలము నాలోని సమస్త ఇంద్రియాలు బలంగా పవిత్రంగా క్షేమంగా ఉండేలాగా, మరియు 100 శరదృతులు గడిచేంత కాలము ఈశ్వరుని ఆజ్ఞను పాటించేలా, ఎవరిపైన ఆధారపడి ఉండకుండేలా నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తాడు. అనంతరము మళ్ళీ ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవితవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలంన ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను నాకు మా అందరికీ ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాహ. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరభిసవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణముని భాగ్యనగరం ప్రభాకర్ గారు క్షమించండి, మీ మధ్యలో కూర్చొని పూర్తి చేశాను. శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్కారం. ఓం ఓం ఒక్క మాట. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అమ్మగారు, చలి లేదు కదా, మరి పౌర్ణమికి యజ్ఞం సిద్ధమవుతారా చూడండి. అసలు మానేస్తున్నాము, అది అమావాస్య పుణ్యానికి యజ్ఞం జరగట్లేదు. ఇప్పుడైతే చలి అంతగా లేదు కదా. పౌర్ణమి కదా ఆచార్య, రేపు అదే మరి రేపు చేయాలి చూడండి. రేపేనా? రేపు. ఓం నమస్తే మహాచార్యజీ. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ప్రయత్నం చేసి అందరూ యజ్ఞం చేయాలని ప్రార్థన. కార్యక్రమం చెప్తున్నా కాబట్టి ఈ కార్యక్రమం లోపల అమావాస్య యజ్ఞానికి తర్వాత పౌర్ణమి యజ్ఞానికి తప్పకుండా ఈ కక్షలో మనం చేయాలని ప్రార్థన. ఓం. మునిగారు ఒక చిన్న విషయం. అమ్మా, అదే మన మనసా పరిక్రమ మంత్రాల్లో అధిపతి ఆధిపతి అనేటటువంటిది 2 శబ్దాలు